హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ ఆర్ వెంకటేశ్వర్లు, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, శ్రీదీప్క హాస్పిటల్, కరీంనగర్. ఈరోజు హైపోగ్లైసిమియా అంటే మామూలుగా షుగర్ వాళ్ళు టాబ్లెట్స్ వాడినా, ఇన్సులిన్ వాడినా భయపడేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. షుగర్ డౌన్ అయితే ఇమీడియట్గా సీరియస్నెస్ వస్తుంది. ఆ లక్షణాలు ఏంటి? ఆ లక్షణాలు చెమట ఎక్కువ రావడం, గుండె ఎక్కువగా కొట్టుకోవడం, ఆయాసం అనిపించడం, చేత కాకుండా ఉండడం, ఇవన్నిటి వాటి లక్షణాలు. ఇది ఎట్లా అవాయిడ్ చేయాలి? మనం జేబులో షుగర్ ఉన్న వాళ్ళు ఏదైనా 2-3 బిస్కెట్స్, చాక్లెట్స్ పెట్టుకోవాలి. షుగర్ డోసు ఇన్సులిన్ కానీ టాబ్లెట్ కానీ తీసుకున్నప్పుడు దానికి తగినంత కంపల్సరీ తినాలి, తినకపోతే డేంజర్ అవుతుంది. ఇవి హైపోగ్లైసిమియా లక్షణాలు. ఇప్పుడు మనము ఇన్సులిన్ తీసుకుంటే నొప్పి ఉంటుందా? 100% ఉండదు. అది చాలా మనము చీమ కొడితే ఎంత చిటుక్కుమన్నట్టు నొప్పి ఉంటుందో దానికంటే తక్కువ నొప్పి ఉంటుంది. ఈ పెన్ను చూపిస్తున్నాను చూడండి. నీడిల్ ఎంత సన్నం ఉంటుందంటే, ఒక్క నిమిషం చూడండి, మీకు అసలు కననే పడదు. చూడండి, చాలా చిన్నది. సో ఇలాంటి నీడిల్కి ఇన్సులిన్ తీసుకోవడానికి భయపడే అవసరం లేదు. అవసరమైతే ఇన్సులిన్ కంపల్సరీ వాడాలి. వాడితేనే ఎన్నో లాభాలు. ఇన్సులిన్ వాడితే ఎన్నో అపోహలు ఉన్నాయని, కానీ కాదండి, తప్పు. ఇన్సులిన్ ఒక మన శరీరానికి ఫ్రెండ్ లాంటిది. అలాంటి ఫ్రెండ్ని వద్దు అని అనుకోవద్దు. అవసరమైతే కంపల్సరీ వాడాలి. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ ఇన్సులిన్ ఎక్కడెక్కడ తీసుకోవాలి. ఇన్సులిన్ బొడ్డు చుట్టూ ప్లేస్ మారుస్తూ ఉండాలి. ఒకసారి ఒక చోట, ఇంకోసారి ఇంకో చోట తీసుకోవాలి. ప్లేసెస్ నేను చూపిస్తున్నాను చూడండి. తొడలకి అటు సైడు ఇటు సైడు ప్లేస్ మారుస్తుండాలి. బొడ్డుకు కూడా చుట్టూ 1, 2, 3, 4 ఈరోజు తీసుకున్న ప్లేస్ వేరే. మళ్ళా తర్వాత తొడలకి ప్లేస్ మారిస్తే స్కిన్ ప్రాబ్లమ్, స్కిన్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.